హ్యాపీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అందరికీ. ఇప్పుడు దేవుని సామాన్లు కడిగేసి నేను చూస్తున్నాను దేవుళ్ళను. ఇంకా అన్నీ దగ్గర పెట్టుకున్నాను. పువ్వులు, కుంకుమ, గంధము అన్నీ రెడీగా పెట్టుకున్నాను. ఇంకా దేవుళ్ళకి అందరినీ తుడిచేసి కుంకుమ పెట్టాలని చూస్తున్నాను అక్కడ నేను. ఇంకా దీపకుందులు అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ తుడవాలా. అయితే ఇప్పుడు దేవుళ్ళకి అన్నది బొట్టు పెడదామని గంధం తీసుకుంటున్నాను. ఇంకా కుంకుమ దగ్గర పెట్టుకున్నాను. ఇప్పుడు శివుడికి ముందుగా బొట్టు పెడుతున్నాను. గంధం, కుంకుమ పెట్టేస్తున్నాను శివయ్యకి. ఇంకా అన్ని దేవుళ్ళకి ఇంకా బొట్టు పెట్టాలి. ఇంకా అమ్మవారికి కూడా పెట్టాలి కదా. ఇప్పుడు అమ్మవారికి కూడా పెడుతున్నాను. ఇప్పుడు గంధం, కుంకుమ చూసారు. ఇక్కడ అమ్మవారికి కుంకుమ పెడుతున్నాను. అమ్మవారికి పెట్టిన తర్వాత అందరు దేవుళ్ళకి కుంకుమ పెట్టేశాను. ఇక్కడ చూసారా అలంకరణ మొత్తం చేశాను. దేవుళ్ళకు కుందులలో ఆయిల్ పోసేసి ఒత్తులు పెట్టి రెడీగా పెట్టాను. నానబెడితే ఏంటంటే దీపం అనేది మంచిగా వెలుగుతుందని ముందే పెట్టేసాను. అట్లా నైవేద్యం కూడా వండేసాను ఆల్రెడీ. బెల్లం అన్నం చేశాను నైవేద్యము. కొంతమంది పాయసం అంటారు, కొంతమంది బెల్లం పాయసం అంటారు, కొంతమంది బెల్లం పాయసం అంటారు. ఇంకా రకరకాలుగా పిలుచుకుంటారు. ఇక మేమైతే పరమాన్నం అని పిలుచుకుంటాం అట్లా. ఇప్పుడు పూజ స్టార్ట్ చేసేసినాను ఆల్రెడీ. దీపం ముట్టిన తర్వాతనే శివుడికి అభిషేకం చేయాలి కదా. దీపం ముట్టిన తర్వాత అభిషేకం చేస్తున్నాను ఇక్కడ నేను. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అనుకుంటూ అభిషేకం చేశాను. ఇప్పుడు కొబ్బరికాయ కొట్టాలి కదా. కొబ్బరికాయ కొట్టే ముందు ఏంటంటే దేవునికి మొక్కుతున్నాను అక్కడ నేను. అందరు బాగుండాలి, నా సబ్స్క్రైబర్స్ అందరు బాగుండాలని కోరుకుంటున్నాను అక్కడ నేను. ఇంకా నా కోరిక కూడా తీర్చండి స్వామి అని మొక్కుకుంటున్నాను. అందరు బాగుండాలని మనస్ఫూర్తి దండం పెట్టుకున్నాను. ఇప్పుడు నేను కొబ్బరికాయ కొడుతున్నాను. కొబ్బరికాయ కొట్టిన తర్వాత తీర్థంతో గ్లాసులో పోసుకుంటున్నాను. పోసుకున్న తర్వాత ఇప్పుడు ఇంకా దండం పెట్టుకుంటే కదా దేవుడికి. ఇంకా అభిషేకం అయిపోయింది, కొబ్బరికాయ కొట్టడం అయిపోయింది, పూజ కూడా అయిపోయింది కదా. నెక్స్ట్ హారతి ఒక్కటి ఇవ్వాలి. ఇప్పుడు నేను గంట కొడుతున్నాను హారతి. అందరు దేవుళ్ళకి హారతి ఇస్తున్నాను. ఇంకా నేను హారతి ఇస్తూ పాడుతూ హారతి ఇస్తున్నాను. ఏం పాట అంటే నమః శివాయ, నమః శివాయ, ఓం నమః శివాయ అని పాడుకుంటూ దేవుళ్ళకి హారతి ఇచ్చి ఇంకా మీకు కూడా ఇస్తాను హారతి. అందరు తీసుకోండి హారతిని, ఓకేనా. మీకు కూడా హారతి పెడుతున్నాను. ఇప్పుడు పెట్టిన తర్వాత ఇక నేను కూడా తీసుకుంటాను. మీకు పెట్టిన తర్వాతనే నేను, ఓకే. ఇప్పుడు నేను కూడా హారతి తీసుకుంటున్నాను. నా సబ్స్క్రైబర్స్, నా ఫ్యామిలీ మెంబర్స్ అందరు బాగుండాలని ఆడ మొక్కుతున్నాను దేవునికి. ఇంకా పూజ అనేది కంప్లీట్ అయిపోయింది. మనం ఇప్పుడు గుడికి వెళ్దాము. ఏ గుడికి వెళ్తున్నానంటే నేను రాముల వారు శివుడు టెంపుల్ ఒక్క దగ్గరే ఉంటుంది. ఆడికి వెళ్తున్నాను. దగ్గరలోనే ఉంటుంది, మంచి దగ్గరలోనే ఉంటుంది. ఆల్రెడీ చేరుకుంటున్నాను ఇంకా టెంపుల్కి. మీకు చూపిస్తాను ఎంట్రీ టెంపుల్ అనేది. ఇక్కడ చూడండి, శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానము మరియు శివాలయం టెంపుల్ ఇది. ఈ గుడికి వచ్చాను. మా ఇంటి దగ్గరలోనే ఉంటుంది. 10 minutes వాకబుల్ అంతే. 15 minutes పడుతుంది అంతే. ఇప్పుడు మనం అందరం కలిసి ఇంకా లోపలికి వెళ్దామా దేవుని దర్శనం చేసుకోవడానికి. అందరూ వచ్చేసేయండి మా టెంపుల్కి. శివుడు టెంపుల్, రామాలయం టెంపుల్ ఇది, ఓకేనా. అందరూ వెళ్దాము దర్శనం చేసుకోవడానికి. అక్కడ ఎవరో హారతి తీసుకొని తిరుగుతున్నారు కదా, ఏందబ్బా నన్ను వాళ్ళకి అడిగితే చెప్పారు శివుడి పార్వతుల కళ్యాణం జరుగుతుంది ఇక్కడ అని చెప్పారు నాకు. ఓకే అని నేను కళ్యాణం చూద్దామని అనుకున్నాను. ఇంకా టైం ఉందని చెప్తే లోపు నేనేం చేశాను, దేవుని దర్శనం చేసుకోవడానికి వెళ్తాను ఇప్పుడు నేను లోపలికి. శివుడి దర్శనం చేసుకునే ముందు ఇక్కడ దేవతలు ఉన్నారు. దేవతల చుట్టూ ప్రదక్షిణ చేద్దామని చేస్తున్నాను. స్పీడ్ మోడ్లో పెట్టాను, ఫన్నీగా ఉంది కదా, నవ్వుకోకండి, ఓకేనా ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ 3 ప్రదక్షిణాలు చేశాను. మంచిగా మొక్కుకున్నాక ఇంకా శివుని దర్శనం చేసుకోవడానికి ఇప్పుడు వెళ్తున్నాను. అయితే ఇక్కడ దేవుని దగ్గరికి వెళ్ళి మంచిగా దర్శనం చేసుకున్నాను.
ఇక్కడ అయ్యగారికి నేను శివుడికి ఇష్టమైన పూలు తీసుకెళ్ళాను. అయితే అక్కడ అయ్యగారికి ఇద్దామంటే అయ్యగారు బిజీగా ఉన్నాడు. అక్కడ కళ్యాణం జరుగుతుంది కదా! అదే బిజీలో ఉన్నారు. తీసుకోలేదు. అయినా సరే మనం ఊరుకుంటామా? దేవుని దర్శనం అయితే చేసుకున్నాం ఇంకా. ఇక్కడ నందీశ్వరుడికి చెప్పుకుంటున్నాను. నాకేం కావాలో శివయ్యకి చెప్పు నందీశ్వరయ్య అని చెప్తున్నాను. అయితే ఇక్కడ మీరందరూ మొక్కుకోండి. సీతారాముల వారి స్వామి నేను కూడా మొక్కుకున్నాను. సీతారాముల స్వామి దర్శనం అయిపోయిన తర్వాత నేను ఇంకా కళ్యాణంకి వెళ్తున్నాను. మీరు కూడా వచ్చేసాను కళ్యాణం దగ్గర కూర్చొని శివుడు పార్వతీల కళ్యాణం చూద్దాం రండి. ఇప్పుడు ఇక్కడ కళ్యాణం స్టార్ట్ అవుతుంది చూద్దాం. ఇక్కడ చూసారా చాలా మంది వచ్చారు జనాలు. ఎంతమంది వచ్చారు కదా, వాళ్ళందరూ కళ్యాణాన్ని చూస్తున్నారు. కళ్యాణం అవుతుంది. ఫస్ట్ జంజం అంటారు కదా, జంజం అనేది అందరికి చూపిస్తున్నారు. అయ్యగారు అట్లా 3 రౌండ్లు తిరిగేసి చూపిస్తున్నారు. అందరం దండం పెట్టుకున్నాము. అయితే నెక్స్ట్ అయ్యగారు వచ్చి శివుడికి జంజం వేస్తున్నాడు. అక్కడ చూస్తున్నారు కదా అందరూ. అక్కడ వాళ్ళు అక్షంతలు అనేది వేస్తున్నారు. నెక్స్ట్ అనేది ఇక్కడ కన్యాదానం చేస్తున్నారు. శివుడికి కన్యాదానం చేస్తున్నారు. అక్కడ కన్యాదానం అయిపోయిన తర్వాత దండం పెట్టుకోవాలి. ఇక్కడ బాసింగాలు చూపిస్తున్నారు. అందరికి దండం పెట్టుకున్నాము. అయితే ఇక్కడ బాసింగాలు చూపెట్టారు కదా, వాళ్ళు కళ్యాణం చేపిస్తున్నారు శివుడు పార్వతిలా. శివుడు సైడ్ వాళ్ళేమో శివుడికే బాసింగాలు కడుతున్నారు. పార్వతి సైడ్ ఏమో కన్యాదానం చేశారు కదా, వాళ్ళు పార్వతి తల్లికి కడుతున్నారు బాసింగాలు. అన్నీ రెడీగా పెట్టుకుంటున్నారు. నెక్స్ట్ ఏం జరుగుతుందంటే ఇక్కడ జీలకర్ర బెల్లం పెట్టడానికి. అలా నేను శివుడు పార్వతుల కళ్యాణం చూస్తూ ప్రశాంతంగా అనిపించింది. భలే అనిపించింది నాకైతే. ఇప్పుడు అనేది ఏం జరుగుతుందంటే జీలకర్ర బెల్లం పెట్టే ముందు చిన్న మంత్రంలాగా చదువుతున్నారు అక్కడ అయ్యగారు వాళ్ళు. అట్లా కొంచెం మంత్రం చదివినాక జీలకర్ర బెల్లం అనేది పెడతారు. ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడ అయ్యగారు ఏం చెప్తున్నారంటే, పార్వతి తల్లి జీలకర్ర బెల్లం ఉంది కదా, అది శివుడికి చూపెట్టి పెట్టమని చెప్తున్నారు. ఇప్పుడు వాళ్ళు పెడుతున్నారు చూడు, పార్వతి తల్లి తరపున వాళ్ళు పెడుతున్నారు జీలకర్ర బెల్లం, శివుడికి పెడుతున్నారు. నెక్స్ట్ ఆరెంజ్ డ్రెస్ వేసుకునే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళేమో శివుడి తరపున వాళ్ళు. ఆరెంజ్ పంచా వాళ్ళు శివుడి వైపు కదా. ఇప్పుడు వాళ్ళు వెళ్ళి పార్వతి తల్లికి జీలకర్ర బెల్లం పెడుతున్నాడు. చూడండి ఇక్కడ జీలకర్ర బెల్లం పెట్టేశారు కదా. ఇక్కడ ఏంటంటే పూలదండలు వేసే ముందు ఇట్లా డాన్స్ చేస్తారు. శివుడి తరపున వాళ్ళు, పార్వతి తల్లి తరపున వాళ్ళు అనేది ఇట్లా డాన్స్ చేస్తారు. పూలదండతోటి కొద్దిసేపు అట్లా హంగం ఉంటుంది కదా అన్నట్టుగా అట్లా డాన్స్ చేస్తారు అన్నట్టు. ఇక్కడ సేమ్ ఇద్దరు అక్కలు ఆంటీలు అట్లా డాన్స్ చేస్తారు. చాలా మంది చేశారు. హంగమా చేశారు కళ్యాణంది. అయితే అంత వీడియో నేను తీయలేదు, ఎందుకంటే లాంగ్ వీడియో అవుతానని తీయలేదు. అయితే ఇక్కడ చూసారా డాన్స్ ప్రోగ్రామ్ అంతా అయిపోయినాక ఇప్పుడు పూల దండలు అనేది పెట్టేస్తున్నారు. చూసారా పార్వతి తల్లి వాళ్ళేమో శివుడికి పెడుతున్నారు. ఇక్కడ శివుడి తరపున వాళ్ళేమో పార్వతి తల్లికి పెడుతున్నారు. చూసారా అట్లా అన్నట్టు. ఇక్కడ నేను మీకు ఏం చెప్తున్నా అంటే, కొబ్బరి చిప్పల తాళి పెట్టి వస్తారు అయ్యగారు దగ్గరికి, అందరూ మొక్కుతారు కదా అని. మొక్కిన తర్వాత అందరికి తాళి అనేది చూపిస్తున్నారు. చూపిస్తే అందరూ కలిసి దండం పెట్టుకుంటున్నాం అన్నట్టు. తాళిని కొబ్బరి చిప్పల తాళి తీసుకొచ్చి అయ్యగారు వచ్చారు కదా, ఆ వీడియో అనేది మిస్ అయిపోయినాను, సారీ అండి. ఇక అందరం తాళిని దండం పెట్టుకున్న తర్వాత అయ్యగారు ఏం చేశారు, శివుడికి చూపెట్టి పార్వతి తల్లికి అనేది కడుతున్నారు తాళిని. తాళి కట్టిన తర్వాత అయ్యగారు దండం పెట్టుకుంటున్నారు. ఇక్కడ పార్వతి తల్లి తరపున వాళ్ళు శివుడికి తలంబరాలు వేస్తున్నారు. ఇంకా నెక్స్ట్ ఆరెంజ్ పంచ చేసుకున్న వాళ్ళు ఉన్నారు కదా, శివుడి తరపున వాళ్ళేమో పార్వతి తల్లికి వేస్తున్నారు. శివుడు వేసినట్టుగాను పార్వతి తల్లికి వేస్తున్నారు. శివుడు పార్వతి కళ్యాణం అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇలా కూర్చోపెడతారు. అందరూ దండం పెట్టుకొని మనస్ఫూర్తిగాను. ఇక నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే భజన చేస్తారు అన్నట్టు. అట్లా కూర్చోపెట్టి శివుడిని పార్వతిని. కళ్యాణం అయిపోయేసరికలే కరెక్ట్ 10 o'clock అయింది.
ఆ లోపు ఏం చేస్తారంటే భజన చేస్తారు. 12 ఏంటంటే నీలాభిషేకం అనేది చేస్తారన్నట్టు. ఇక్కడ అంతా చూస్తున్నారా, ఇక్కడ అందరూ భజన చేస్తున్నారు. వాళ్ళతో పాటు నేను కూడా భజన చేస్తున్నాను. ఇక్కడ రాగి చెంబులు కనిపిస్తున్నాయి అనుకుంటున్నారు కదా, ఇక్కడ ఏంటంటే పాత కంకణాలు ఉంటాయి కదా, అవి తీసేసి కొత్త కంకణాలు కట్టమని చెప్పారు అక్కడ అయ్యగారు వాళ్ళు. ఎందుకంటే 12 అభిషేకం చేస్తారు కదా, అందుకను. నేను కూడా కొన్ని చెంబులు తీసుకొని పాత కంకణాలు తీసేసి కొత్తవి కట్టాను. అలా 3 చెంబులు కట్టాను నేను. మీ ముందు అనేది 2 చెంబులను చూపెట్టాను కానీ 3 చెంబులు కూడా కట్టేశాను. అయితే ఈ చెంబులలో వాటర్ తీసుకొని 12 అనేది శివుడికి అభిషేకం చేస్తారంట. కొంతమంది ఆంటీలు అక్కలు నేను కలిసి కట్టాము చెంబులని. అన్నీ అయిపోయినాయి, కట్టేసామన్నీ. ఇవన్నీ ఏం చేస్తున్నారు అంటే మళ్ళీ అదే బస్తలలో పెట్టేస్తున్నారు, రెడీగా పెట్టేస్తున్నారు. నెక్స్ట్ నీళ్ళు పట్టుకొని మళ్ళీ అభిషేకం చేయాలి కదా, అందుకని. సో ఇక్కడ 2 ఫ్రెండ్స్ అయ్యారండి ఆంటీ వాళ్ళు. హాయ్ చెప్తాను మీకు. ఇక్కడ ఏంటంటే మీకు చెప్తాను, మీరైతే దేవుడి దర్శనం చేసుకుని నేను చెప్తాను. అయితే అక్కడ గర్భగుడి దగ్గర అయ్యగారు అనేది లేరు. అయితే ఆ ఆంటీని అడిగాను, శివుడికి పూలు తెచ్చాం కదా ఆంటీ, మీరు శివుడికి వేస్తారని అడిగాను. నువ్వే వెళ్ళి వెయ్యమ్మా నాతో అన్నారు ఆంటీ వాళ్ళు. అట్లా ఆంటీ చెప్పేసరికి హ్యాపీ అనిపించింది. వెళ్ళాను. వెళ్ళి స్వామివారికి పూలు సమర్పించుకొని మంచి మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నాను. అలా నాకు అదృష్టం వచ్చింది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ నొక్కండి, ఆల్ అని నొక్కండి.